E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి 19వ G20 సదస్సు బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ. దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? అనిత. బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం. ఇంతకు తిరుపతి రెడ్డి ఎవరు? కేటీఆర్. నైజీరియాలో ఆదివారం తన తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్లోని రియో డి జెనీరోలో దిగినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో సమ్మిట్లో చర్చలు, వివిధ ప్రపంచ దేశాల నేతల చర్యల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇంతకు తిరుపతి రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి అన్న అయితే ఆయన చెప్పింది నడవాలా? తెలంగాణలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన నడుస్తుందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. क्या चीफ मिनिस्टर के घर वालों का राज है? क्या डिफैक्ट चीफ मिनिस्टर है? कौन है ये होता कौन है कि ये बोले कि मैं जमीन लूंगा, किसी भी हालत में फार्मा विलेज नहीं रुकेगी? मैं पूछना चाहता हूं, हु इज दिस गाय एंड व्हाट कैपेसिटी इज ही स्पीकिंग एंड व्हाई इज द चीफ मिनिस्टर साइलेंट? व्हाई इज ही नॉट स्पीकिंग अबाउट हिज ओन कॉन्स्टिट्यूएंसी? He is a democratically elected chief minister whose primary responsibility is to answer to his constitution. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశంలో ప్రశ్నోత్తర సందర్భంగా ఆమె పలు ప్రశ్నలను బదిలిచ్చారు. ముచ్చుమరి ఘటన యువతిని గుర్తించడానికి సమయం పట్టిందని తెలిపారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి, అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీల్స్ అన్నారు, 2 వీల్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట వినాలి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. నాకు ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తేలాగా వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పలేము కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి సార్ అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్పండి. చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడదు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు రిక్వెస్ట్ మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడింది చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి
ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మంత్రులు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురావు మంత్రి సీతక్కలో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. राहुल गांधी का निर्देशन के मुताबिक तेलंगाना सरकार रेवंत रेड्डी जी का नेतृत्व में डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का का नेतृत्व में पूरा कैबिनेट ने ఫిబ్రవరి 4 తారీఖు हमने कैबिनेट గత జగన్ ప్రభుత్వం చిన్నపిల్లలకు సంబంధించిన పౌష్టికాహారం చిక్కీ కోడిగుడ్లకు 3 సంవత్సరాల పాటు బిల్లులు పెండింగ్లో పెట్టింది. మంత్రి నారా లోకేష్ వెంటనే ఈ బిల్లులు విడుదల చేయమని చెప్పడంతో మా కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గత వైసీపీ ప్రభుత్వం 10వ తేదీ 18వ తేదీ ఇచ్చింది. మా కూటమి ప్రభుత్వం 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుంది. విభజన హామీలు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మాకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఈరోజు అమరావతికి 12,500 కోట్లను తీసుకొచ్చాం. మంత్రి పయ్యావుల కేశవ్ ఇంకా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అన్నా లేదు ఇది చాలా దారుణమైన విషయం, మీరు రిలీజ్ చేయండి, తర్వాత మీరు డిస్కషన్ చేసుకుందరు అంటే మేము రిలీజ్ చేశాం అధ్యక్ష. రోడ్ల మరమ్మతు అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష, రాష్ట్రంలో రోడ్లు ఏ స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఓట్లేసింది ఈరోజు మా మాటల మీద నమ్మకాన్ని విశ్వాన్ని ఉంచి ఒకవైపు అయితే, రెండో వైపు ఆ ప్రభుత్వం గతంలో అవలంబించినటువంటి దుర్మార్గపు నిర్లక్ష్యపు విధానాల అధ్యక్ష. రోడ్లకి మేము వచ్చిన తర్వాత అధ్యక్ష గతంలో చేసిపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరో కూడా మాకు సంబంధం లేదు అధ్యక్ష. 1200 కోట్లను రిలీజ్ చేశాం అధ్యక్ష. ఎందుకు? వాళ్ళ బకాయిలు పెట్టిపోతే, కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆగిపోతే వ్యవస్థ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి రిలీజ్ చేశాం అధ్యక్ష. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ శాసనసభలో మాట్లాడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున పేమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. 1, 2 స్పిల్ ఓవర్ కావచ్చు అధ్యక్ష 2వ తారీఖుకి. దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసేటువంటి ప్రయత్నం వస్తుందంటే నీకు మనస్సాక్షి ఎట్లా వచ్చిందంట. 10వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మేము వీఆర్ కమిటెడ్, సాధ్యమైనంత మేరకు దానికి స్టిక్ ఆన్ కావాలి అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. మరి అట్లానే విభజన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంతో మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అధ్యక్ష. అమరావతికి 12,500 కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అధ్యక్ష. దాదాపు 75,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాల్ని కల్పించేటువంటి ప్రాజెక్టులకు ఆమోదం కల్పించడం జరిగింది అధ్యక్ష. మరి 55,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారుల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ కేవలం 4 నెలల్లోనే అధ్యక్ష. మరో 70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. ప్రకటనలు కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యే స్టేజ్కి వచ్చాయనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, డీకే అరుణను అరెస్ట్ చేసిన పోలీసులు. కొడంగల్ లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డిని మొయినాబాద్ వద్ద అడ్డుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. జగన్ హయాంలో విద్యుత్ శాఖ 1,29,000 కోట్ల అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థ గాడిన పెడతాం. మా ప్రభుత్వంలో వ్యవసాయం కోసం ఉపయోగించే మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తి లేదంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పీపీఎల్ అంశం చాలా పెద్ద వివాదాస్పదమైంది సార్. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో చేసుకున్న పీపీఎల్ ఒప్పందాన్ని కంపెనీలకు బెనిఫిట్ చేకూర్చే విధంగా ఉందని చెప్పి దాన్ని పీపీఎల్ని రద్దు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ దూరం అవుతారని చెప్పి పలుమార్లు మందలించినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన బట్టి ద్వారా వెళ్ళిపోయింది. అందుకని చెప్పి 2019లో నుంచి కంపెనీల పేమెంట్లన్నీ కూడా నిలిపేసినాయి సార్. నిలిపేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కూడా లాస్ట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లెటర్ రాసి ఈ పీపీఎల్ రద్దు చేయొద్దు, రద్దు చేయటం వల్ల ఇన్వెస్టర్స్ దూరం అవుతారు, ఈ రాష్ట్రానికి విద్యుత్ సంస్థ చాలా పెద్ద ఎత్తున దెబ్బతినిద్దని చెప్పి పలుసార్లు మందలిచ్చినా సరే ఈ ప్రభుత్వం పెడచెవిన పట్టడం వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 1 మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ప్రతి సంవత్సరం 6 నుంచి 7% వినియోగదారుల సంఖ్య పెరుగుతూ ఉన్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో 1 మెగావాట్ ఉత్పత్తి కూడా ఈ ప్రభుత్వం
కొత్తగా తీసుకురాలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అంటే భయభ్రాంతులకు గురైపోయారు. ఒక్క ఇన్వెస్టర్ కూడా వచ్చి ₹1 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది. అందువల్ల చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం విద్యుత్ సంస్థ చాలా పెద్ద భారం మోయాల్సి వచ్చి కంపెనీ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింది సార్. ప్రస్తుతం మా ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ నిర్వహణని తీసుకొని ఖచ్చితంగా ఇన్వెస్టర్స్ మళ్ళీ ఇక్కడ రావాలనే ఉద్దేశం కోసం ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక పాలసీ తయారు చేసి దాని ద్వారా ఇన్వెస్టర్స్ రావాలి, ఈ గవర్నమెంట్కి ఇన్వెస్టర్స్ రావాలనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తాం సార్. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ విద్యుత్ వ్యవస్థని గాలిలో పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి గారు టవర్స్ అవసరం లేకుండా టవర్స్ పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. అవసరం లేకుండా కాదు సార్, కొన్ని చోట్ల అవసరమైన చోట టవర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అవసరం లేకుండా ఎక్కడన్నా టవర్స్ పెట్టుంటే కనుక వాటిని ఇమీడియట్ గా పరిశీలించి అవసరం లేకుండా టవర్స్ పెట్టి ఓన్లీ కేవలం కాంట్రాక్ట్ లో బెనిఫిట్ చేయడం కోసం కనుక ఏదైనా పెడితే అట్లాంటి వాటి మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటారు. కర్నూలులో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందన్ సందడి చేశారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ టీ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఆయన చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొడంగల్ ప్రభుత్వ అధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్లోని రోటిబండ తండాకు చేరుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు మహిళలతో సమావేశమై కమిషన్ సభ్యులు పోలీసు అర్ధరాత్రి కరెంటు తీసేసి మా తలుపులు పగలగొట్టి లోపలికొచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఏ తప్పు చేయని మా పిల్లలకు మా వాళ్లను అకారంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మహిళలు ఇచ్చిన సమాచారంతో వికారాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిన ఎస్టీ కమిషన్ సభ్యులు పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, గిరిజనులు వేధిస్తే సహించేది లేదన్న ఎస్టీ కమిషన్. రంగారెడ్డి సెంట్రల్ జైలుకు చేరుకున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, డీకే అరుణ లగచర్ల కేసులో జైల్లో ఉన్న 16 మందితో ములాఖత్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వల్ల రాజకీయాలు దిగజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజకీయాలంటే అసహ్యం కలిగేలా ఈ రెండు పార్టీల తీరుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తెలంగాణ సమాజం దిగజారుడు రాజకీయాలను సహించదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అలానే ఉందన్నారు. బీఆర్ఎస్ బీజేపీలు ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాబట్టి అది కూడా దృష్టి పెట్టుకొని ఆ నియమాలను కూడా మీకు అందరికి ఇప్పటికే పంపించారు. నేను అవన్నీ కూడా రిపీట్ చేయదలుచుకోలేదు. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క ఎన్నికలు పూర్తి చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇకపోతే మన మండల స్థాయిలో వేసే కమిటీలు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సమయం ఇచ్చి తిరగగలుగుతారో, ఎవరైతే అందరినీ కలుపుకొని పోగలుగుతారో, ఎవరైతే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆ యొక్క మండలాలలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయగలుగుతారో, మీరందరూ పెద్ద మనసుతో ఆలోచన చేసి మండల కమిటీలకు ఇప్పటి నుంచి ఆలోచన చేయండి. మనం అందులో ఏ రకమైనటువంటి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు చూడకుండా మండల కమిటీలు, మండల స్థాయిలో ఉన్నటువంటి మోర్చా కమిటీలు పూర్తి చేయాలి. కాబట్టి ఇవన్నీ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వము మండల స్థాయిలో పూర్తి కావాలి. ఈవెన్ మండల ప్రెసిడెంట్ బాధ్యత తీసుకొని పనిచేయాలి. నేటి నుంచి 19వ G20 సదస్సు బ్రెజిల్ చేరుకున్న ప్రధాని మోదీ. దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? అనిత.
బీజేపీ అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపిస్తాం. ఇంతకు తిరుపతి రెడ్డి ఎవరు? కేటీఆర్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.